సోదరులు హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా ఇంత ముఖ్యమైన అంశం మీద నిజాలు తెలంగాణ ప్రజానీకానికి మాత్రమే కాదు యావత్తు దేశానికి కూడా చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు దీన్ని ఎంత చక్కగా రాస్తే అంతమంది ప్రజలకు అంతమంది ప్రజల ప్రాణాలు బాగుంటాయి అనేది మాత్రం నేను చెప్పగలను. ఇక అసలు విషయానికి వస్తే ఒక దొంగ సర్టిఫికేట్తో ఎంబీబీఎస్ అయ్యి ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఫేక్ డాక్టర్ దగ్గరికి పేషెంట్లను పంపించాలంటే అందరూ భయపడతారు. విపరీతంగా తాగి బస్సు నడుపుతున్న ఒక బస్సు డ్రైవరు బస్సులో ఉన్నప్పుడు ఆ బస్సులోకి పోవాలంటే అందరూ కూడా భయపడతారు. అదేవిధంగా చదువు రాని వ్యక్తి ఒక లెక్చరర్ అయి పాఠాలు చెప్తుంటే అందులోకి ఆ క్లాస్ రూమ్లోకి పిల్లల్ని పంపించాలంటే కూడా అందరూ భయపడతారు, ఎవరు పంపించరు. ఇవాళ తెలంగాణ ఎట్లా ఉందా అంటే ఈ ఫేక్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఇసుక దందా మాఫియాలు నేరస్తులు వీళ్ళు ఇవాళ మంత్రులై కూర్చున్నారు. దానివల్ల తెలంగాణ ఇవాళ తల్లడిల్లిపోతున్నది. నిజంగా ఇది చెప్పాలంటేనే భయం వేస్తున్నది, బాధేస్తున్నది, కన్నీళ్ళు వస్తున్నాయి. నిజానికి అసలు విషయానికి ముందరనే వస్తాను నేను. ఒక డ్యామ్ను పేల్చడం అంటే అదొక యుద్ధ నేరం, మామూలు విషయం కాదు. ఇది ఒక మర్డర్ కాదు, మర్డర్ కన్నా 1,00,000 మర్డర్లు చేసినంత ఒక డ్యామ్ను పేల్చడం అంటే. డిస్ట్రక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వార్ క్రైమ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 56 ఆఫ్ జెనీవా కన్వెన్షన్. యుద్ధ నేరం అది. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పేల్చేయకూడదు. ఎంత తీవ్రమైన యుద్ధాలు చేసినా, ఎన్ని న్యూక్లియర్ మిసైల్స్ వేసుకున్నా, అణుబాంబులు వేసుకున్నా కూడా డ్యామ్ల మీద బాంబులు పడకూడదు అనేది జెనీవా కన్వెన్షన్లో ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్ణయించుకొని ఆర్టికల్ 56లో ఇది యుద్ధ నేరంగా పరిగణించాలి అని చెప్పి నిర్ణయించారు. నేను ఇంతకుముందు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, నేను ఒక 6 నెలల క్రితం సోదాహరణంగా ఈ కాంగ్రెసు బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి నేను సోదాహరణంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా ఇచ్చిన. ఆ రోజు ఎవరు దీన్ని అంత సీరియస్గా పట్టించుకోలే. కానీ ఈరోజు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎంతో చక్కగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రియల్ టైమ్ ఇమేజెస్ తీసుకొచ్చి మేము ముందర పెట్టారు. తనుగుల చెక్ డ్యామ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కాదు, ఇండియా. తనుగుల చెక్ డ్యామ్ను బాంబులు పెట్టి పేల్చారు. దానికి డ్రిల్ చేసిన రంధ్రాలు కూడా ఉన్నాయి. ఆ రంధ్రాల నుంచి తీగలు కూడా వస్తూ ఉన్నాయి. నేను నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేసిన, అడిషనల్ ఎస్పీగా పనిచేసిన, ఎన్నో మందు పాతరల సంఘటనలకు పోయినా, నేను ఎంతోమంది బ్లాస్ట్ చేస్తుంటే ఆ బ్లాస్ట్ చేయడానికి ఉపక్రమించిన పరిస్థితిలో వాళ్ళు యూజ్ చేసిన జిలెటిన్ స్టిక్స్ కానీ, అదేవిధంగా డిటనేటర్లు కానీ, అదేవిధంగా వైర్లు కానీ, కంప్రెషర్లు కానీ అవన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టినాం. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన అదే కరీంనగర్ జిల్లా ఎస్పీలో ఈరోజు 2 చోట్ల బ్లాస్టింగ్కు ప్రయత్నం చేసిండు. ఒక దాంట్లో సక్సెస్ఫుల్ అయినరు, అదే కాళేశ్వరంలో కూడా సక్సెస్ఫుల్ అయినరు. నిజానికి అసలు ఇది నిజంగా భయం వేస్తుంది, బాధ కాదు భయం కూడా వేస్తున్నది. ఇంత పెద్ద డ్యామ్లను పేల్చేంత దుర్మార్గం ఆలోచన అసలు ఎట్లొచ్చింది కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు? కాళేశ్వరం అయితే అది 15 టీఎంసీ నిల్వ ఉండే డ్యాము, బ్లాక్ నెంబర్ 7, పిల్లర్ నెంబర్ 20. మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వ కొంచెం. ఎఫ్ఐఆర్ థ్యాంక్ యూ.
తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం నేను ఈ ఎఫ్ఐఆర్ చదువుతానండి. ఇది సామాన్య ప్రజలు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాదు. ఈ తనుగుల చెక్ డ్యామ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్. ఇది పాలకుర్తి రవి ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ అండర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హూ ఈజ్ ద ఇరిగేషన్ మినిస్టర్ హూ రిపోజ్ టు రేవంత్ రెడ్డి, రైట్. 22/11/2025 నాడు పాలకుర్తి రవి అనే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా మనవి ఏమనగా, నేను పాలకుర్తి రవి కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివార్లో మానేరు వాగుపై చెక్ డ్యామ్ను 2021 సంవత్సరంలో ప్రారంభించి 2024 సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ ద్వారా సుమారు 1000 ఎకరాలకు సాగు జరుగుతున్నది. 22/11/2025 రోజున సుమారు 6:30 స్థానిక రైతులు నాకు ఫోను ద్వారా ఒక రోజు ముందు రాత్రి 10 గంటలకు, జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రజలు, రాత్రి సుమారు 10 గంటలకు చెక్ డ్యామ్ వద్ద భారీ శబ్దం వినపడినదని, చెక్ డ్యామ్ ధ్వంసమైనదని తెలపడం జరిగినది. వెంటనే నేను మరియు మా సిబ్బందితో వెళ్ళి చెక్ డ్యామ్ను పరిశీలించగా సుమారు 90 మీటర్ల పొడవు ధ్వంసం అయి ఉన్నది. ఈ విషయాన్ని పరిసర రైతులు విచారించగా ఈ చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినారని అనుమానం కలదు. ఇట్టి విషయాన్ని మాపై అధికారులకు తెలియజేసి దరఖాస్తు ఇస్తున్నాను. ఈ చెక్ డ్యామ్ను ధ్వంసం చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినది. దయచేసి తనుగుల గ్రామ శివార్లో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ను ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోగలరని మనవి. తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. సరిగ్గా 2023 అక్టోబర్ 22 నాడు కూడా రవికాంత్ అనే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోస్ట్ అయిన ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లు ఇచ్చిన కంప్లైంట్కు దీనికి ఏమాత్రం తేడా లేదు. అక్కడ కూడా ఆయన ఏం చెప్తాడయ్యా అంటే, అక్టోబర్ 21 నాడు సాయంత్రం 6:30 భారీ పేలుళ్ళు వినిపించినాయి. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనరు. ఆ విషయం తెలుసుకొని మేమందరం కూడా హుటాహుటిన పోతే పిల్లర్ నెంబర్ 20 నిలువున పేలి ఉన్నది. బ్లాక్ నెంబర్ 7లో పిల్లర్ నెంబర్ 19, 20, 21 కుంగిపోయి ఉన్నవి. ఈ ప్రాజెక్టును ఎవరో దుండగులు పేల్చేసినట్టుగా అనుమానం ఉన్నది అని చెప్పి మహదేవ్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ కంప్లైంట్ ఇస్తాడు. ఇక్కడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాలకుర్తి రవి సన్ ఆఫ్ సమ్మయ్య గవర్నమెంట్ ఇంజనీర్ జమ్మికుంట SHO కంప్లైంట్ ఇస్తాడు. ఇక మూడవది భోజన పెడతావా, ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు పోయే ఏదైతే ప్రాణహిత గోదావరి నదులు ఉన్నాయో ఆ గోదావరి నదిలో మానేరు ఏదైతే ఉందో మానేరుకు ఉపనదైన హుసేన్ మియా వాగు, నేను ఆ వాగులో నడిచిన చాలాసేపు. ఈ హుసేన్ మియా వాగుకు అడ్డంగా కట్టిన చెక్ డ్యామ్ భోజన్నపేట దగ్గర ఆ చెక్ డ్యామ్ను 8 జిలెటిన్ స్టిక్స్, 12 బాంబులు, కంప్రెషర్ రాడ్తో పైపుతో పేల్చడానికి గోపగాని సారయ్య గౌడు, అదేవిధంగా మూలసాలకు చెందిన అధికార పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ నాయకుడు కట్కూరి సుధాకర్ రెడ్డి తమ ఇసుక దందా కోసం పేల్చేస్తున్నారు అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పెద్దపల్లికి కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు విత్ ఎవిడెన్స్ ఇచ్చిండ్రండి. ఇంతవరకు దీని మీద యాక్షన్ లేదు. విత్ ఎవిడెన్స్ సైన్లు చేసి ఇవి ఇచ్చిండ్రు. 20th జనవరి 2024లో ఇచ్చిండ్రు. మరి నేను ఇవాళ బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చేసిన వెంటనే అది కూలిపోయింది, వంతెన నిర్మాణంలో నాణ్యత లేదు అని చెప్పి మేఘాల మీద ఇదే బండి సంజయ్, ఇదే కిషన్ రెడ్డి NDSAకు లెటర్ రాసిండ్రు, దిస్ ఈజ్ అ డిజాస్టర్ ఆఫ్ ద సెంచరీ అని. నేను ఇవాళ బండి సంజయ్ గారిని అడుగుతున్నా, మీరు దీని మీద NDSAకి ఎందుకు లెటర్ రాలే? ఇది బ్లాస్టింగ్ కదా, మరి ఎందుకు రాలేదు? ఇది పోలీసు వాళ్ళు క్లూస్ టీమ్, మీరు ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి మీరే కదా, తీసుకురండి. సెంట్రల్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీని తీసుకురండి, క్లూస్ టీమ్ని తీసుకురండి,
సిబిఐని తీసుకురండి, ఎన్ఐఏని తీసుకురండి, తీసుకొచ్చి ఎవరు ఆ టెర్రరిస్టులు దీన్ని పేల్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. అసలు ఆ విజయ రమణారావు చదువుకున్నాడా, లేకపోతే నిరక్షరాస్యుడా, లేకపోతే కాపీలు కొట్టి పాసుడా, నాకు అసలు అర్థమైతే లేదు. ఒకవేళ నాణ్యత సరే, నాణ్యత బాగాలేదు అనుకుందాం, నాణ్యత బాగాలేకపోతే వానకాలం పూర్తిగా వరదలు వచ్చినప్పుడు అది కుంగిపోతుంది. కానీ చలికాలం నీళ్లు తక్కువైనప్పుడు సడన్గా ఇట్లా వంతెన మొత్తం కూడా బ్లాస్ట్ వంతెన మొత్తం కూలిపోతుంది. కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా విజయ రమణారావు గారు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. మరి మీ ప్రజలకు ఇట్లా ఇంత ఘోరంగా తప్పుదో పట్టిస్తారా? దీని అర్థం ఏంటంటే, తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి, కాంగ్రెసు ఇసుక దందాలకు పెద్ద ఎత్తున తెరలేపింది. వీళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇసుక దందా ద్వారా సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకొరకే చెక్ డ్యామ్లను కూడా పేల్చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంకా ఎన్ని డ్యాములు వెళ్ళిపోతాయో నేనైతే చెప్పలేను. ఎందుకంటే వీళ్ళు ఇసుక కావాలి, ఇసుకతో విపరీతంగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బు ఢిల్లీకి కొంత పంపాలి, వీళ్ళు కొంత దుబాయ్కి పంపించుకోవాలి, కొంత అమెరికాలో పెట్టాలి. అమెరికాలో మనీ లాండరింగ్ చేసి అదంతా అక్కడ తీసుకుపోయిన తర్వాత అక్కడి నుంచి దుబాయ్ ద్వారా, మారిషస్ ద్వారా, సింగపూర్ ద్వారా మళ్ళీ కొత్త కొత్త షెల్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ దీనికి మాత్రం మేము దవోస్ పోయి 1,72,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అంటున్నారు. ఇదంతా పెద్ద మాఫియా అని తెలంగాణ పిల్లలు గుర్తించాలి. ఇసుక కోసమే, ఇసుక దందా కోసమే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా అదే ఇసుక కోసమే తనుగుల డ్యామ్ కూడా పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. అదే ఇసుక కోసమే ఇలా భోజనపేటను కూడా పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళకి ఇసుక కావాలి, ప్రజలు అవసరం లేదు, రైతుల సంక్షేమం అవసరం లేదు. రైతులు ఎక్కడన్నా ఆకలి చావని ఇప్పటివరకు 700 మంది రైతులు చనిపోయినరు. సిగ్గుండాలి మీ అందరికీ. వాళ్ళ కన్నీళ్లు చూడండి, వాళ్ళ కన్నీళ్లు వరదలాగా పారుతున్నాయి తెలంగాణలో. 700 మంది రైతుల పక్షాన ఉండాలనా, లేకపోతే ఇసుక దందా చేసే ఇసుక వ్యాపారస్తులు మాఫియా పైపు వాళ్ళు అనుకుంటే ప్రజల వైపు ఉండాలనా? ఎలా మరి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా మీరు సెక్రటరీలో కూర్చుంటున్నారు? ఇలా మరి ఈ తనుగుల ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎందుకు వీళ్ళందరి అక్కడున్న అనుమానితులందరినీ ఎందుకు తీసుకురాలేదు పోలీస్ స్టేషన్కు? ఎందుకు వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా ఇప్పటిదాకా సీజ్ చేయలేదు? ఎందుకు కాల్ డీటెయిల్స్ చేయలేదు? ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తనిగుల ఏదైతే డ్యామ్ బ్లాస్ట్ అయిందో అక్కడ అన్ని టవర్స్లో కాల్ డీటెయిల్స్ తీసుకోండి. భోజనపేట టవర్స్లో కాల్ డీటెయిల్స్ తీసుకోండి. కాళేశ్వరం 2023 అక్టోబర్ 22 నాడు ఒక నెల ముందు, నెల తర్వాత కాల్ డీటెయిల్స్ తీసుకోండి. దొంగలందరూ మీకు కూడా దొరుకుతారు. వాళ్ళందరూ కూడా గాంధీ భవన్లో, దాని ఎదురుగా బీజేపీ భవన్లో ఉంటారు. బరాబర్ చెప్తున్నాను నేను, పక్కా ఇది. మీరు ఏ ఏజెన్సీని తీసుకురండి, ఈ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఒక అధునాతనమైన సాఫ్ట్వేర్ ఒక చిన్న కానిస్టేబుల్కి ఇచ్చిన నిజాన్ని తీసుకొచ్చి ముందర పెడుతున్న అనుభవంతో చెప్తున్నాను నేను. ఎంత ఘోరం అండి! రైతులకు తిండి పెట్టే డ్యాములను పేల్చేసే దుర్మార్గులు మీరు. మంత్రులు ఎట్లయితారు, ముఖ్యమంత్రి ఎట్లయితారు? వీళ్ళని ఎట్లా మీరు వాళ్ళందరినీ, గోపగాని సారాయ గౌడ్ ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. జిలెటిన్ స్టిక్లు ఇంతవరకు ఎక్కడుంది జిలెటిన్ స్టిక్ ఫోటో? ఇది జిలెటిన్ స్టిక్. రైతులందరూ చెప్తున్నారు, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ గివెన్ బై ద ఫార్మర్స్. ఎన్ని రోజులని మీరు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని రోజులు? అంటే మేము జూబ్లీహిల్స్లో గెలిచినాం, జూబ్లీహిల్స్లో మాకు ప్రజలు ఓటేసిండ్రు కదా అంటారు. ఏంది మీ జూబ్లీహిల్స్ గెలిచింది? గెలుపా? తొండి, మోసం, దగ, ధోకా. ఇగో రైతులందరినీ చంపుకుంటూ 700 మంది రైతులను చంపి, 110 మంది విద్యార్థులను చంపి, విషాహారం పెట్టి, ఆటో డ్రైవర్లను చంపి, 150 మంది ఆటో డ్రైవర్లను చంపి, నిరుద్యోగులను చంపి, ఇంతమందిని చంపి మేము జూబ్లీహిల్స్లో గెలిచినామంటున్నారు. జువెనైల్ హోమ్లో విద్యార్థుల మీద అత్యాచారం చేస్తే వాళ్ళని కనికరించే నాదుడు లేడు. నిన్నగాక మొన్న ఏమంటారు కోదాడలో లాకప్ డెత్, అదేవిధంగా షాద్నగర్లో ఇంకొక ఘోరమైన దళితుని ఏమంటారు హత్య, తర్వాత బాడీని గాలబెట్టడం, అదంతా పోలీసు కన్సల్నే జరుగుతుంది. మళ్ళీ మీరు సిగ్గు లేకుండా చేవెళ్లకు మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి మేము అది చేస్తాం, ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అంటారు. వరంగల్నే రైతు సంక్షేమం అంటారు.
కామారెడ్డిలో బీసీ సంక్షేమం అంటారు. తీరా చూస్తేనేమో ఇక్కడ ఇసుక దందా, మొత్తం కూడా ఇసుక దందా కోసం యుద్ధ నేరాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆర్టికల్ 56 ప్రకారం మీరందరూ కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ది హాగ్లో, నెదర్లాండ్స్లో ఉండే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో వీళ్ళందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పరిగణించి, ఏ విధంగా అయితే ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు దుతెర్తేను, ఏ విధంగా అయితే రోడ్రిగో దుతెర్తేను ఏ విధంగా అయితే జైల్లో పెట్టినరో నెదర్లాండ్స్లో, ఆ విధంగా రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్ మంత్రులందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పరిగణించి వీళ్ళందరినీ కూడా నెదర్లాండ్స్ జైల్లో పెడితే కానీ ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. నేను ఏ రాజకీయాలు కాదు, ఇక్కడ ఫ్యాక్ట్స్ బేస్ మీద మాట్లాడుతున్నా. 2029 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా క్రైమ్ నెంబర్ 398/2025 398/2025 ఆఫ్ జమ్మికుంట పోలీస్ 2 FIRల బేసిస్ మీదనే మాట్లాడుతున్నా. ఇప్పుడు సోదరులు కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన ఆధారాలు ఏవైతున్నాయో, ప్రజలు ఓపెన్గా తీసుకొచ్చి చూపించిన ఆధారాలు ఏవైతున్నాయో ఆ ఆధారాల మీదనే మాట్లాడుతున్నా. ఇక్కడ నిజంగా పీసీ ఘోష్ కమిషన్ అనేది ఇక్కడ ఈ పేల్చివేతకు వచ్చి చూడాలి. ఎందుకు నిజంగా అక్కడ ఈ సెక్రటరీలో కూర్చొని చేసుడు కాదు. నిజంగా కమిషన్ వేస్తే వీళ్ళ మీద వేయండి, ఈ బ్లాస్టింగ్ల మీద వేయండి, అంతే తప్ప కేసీఆర్ గారి మీద కేసు, కేటీఆర్ గారి మీద కేసు, హరీష్ రావు గారి మీద కేసు, రాత్రి 2 గంటలకు అసెంబ్లీ సాక్షిగా ఇది సిబిఐకి ఇస్తున్నామని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. మిమ్మలను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేసి నెదర్లాండ్స్ ప్రిజన్లో స్లోబడాన్ మిలోసెవిచ్ని ఏ విధంగా అయితే వేసినరో, రోడ్రిగో దుతెర్తేని ఏ విధంగా అయితే వేసినరో, అదేవిధంగా జేమ్స్ కబీల్ అనే విధంగా అయితే వేసినరో మిమ్మల్ని కూడా అందులో వేస్తే కానీ ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. లేకపోతే ఈ డ్యాములు వెళ్ళిపోతే రేపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని ఎట్లా వెలిస్తే ప్రజలు ఏం కావాలి? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని ఎట్లా వేలిస్తే, రేపు జూరాల ప్రాజెక్ట్ని ఎట్లా వేలిస్తే ఒక్కసారి ఆలోచించండి. రేపు నాగార్జున సాగర్ని ఎవరైనా ఇట్లా చేస్తే ఇసుక కోసం వీళ్ళ మనను కాపాడేది, వీళ్ళ మనకు పాలకులు, వీళ్ళ కోసమైనా మనం ఓటేసింది. వీళ్ళు రేపొద్దున వీళ్ళే స్థానిక సంస్థలకు వచ్చి మాకు ఓటేయమంటారు. వీళ్ళ డ్యాములు వేల్చి ఇసుక కోసం రైతుల నోట్ల మట్టి కొట్టి రైతులను నిండా ముంచి చంపేటోళ్ళు వీళ్ళు మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారా? తెలంగాణ మీకు చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, దయచేసి రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో కూడా 5-6 మంది మంచోళ్ళు ఉంటారు, అక్కడక్కడ బీజేపీలో కూడా మంచోళ్ళు ఉంటారు. దయచేసి మీరు ఆలోచించండి. ఇది తెలంగాణ ప్రయోజనాల సమస్య, తెలంగాణ ప్రజల సమస్య, తెలంగాణ రైతుల సమస్య, తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య. కేసీఆర్ గారు 25 సంవత్సరాలు కొట్లాడి రక్షించండి ఈ తెలంగాణని దోపిడి నుంచి. ఇప్పుడు ఈ దొంగలు ఒక్క రోజులోనే డ్యాములు వేల్చేస్తున్నారండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. చాలా బాధ అవుతున్నది, గుండె పిండినట్టు అనిపిస్తున్నది. కానీ మరి నిజాలు తెలంగాణ పిల్లల ముందర పెట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. నిజంగా సోదరులు కౌశిక్ రెడ్డి గారిని, తర్వాత పెద్దలు హరీష్ రావు గారిని నిజంగా ధన్యవాదాలు చెప్తున్న వారికి. ఈ విషయాన్ని తెలంగాణ పిల్లల దృష్టికి తీసుకొచ్చినందుకు దయచేసి తెలంగాణ పిల్లలందరూ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళని నిలదీయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వకంగా చెప్తూ జై తెలంగాణ.